శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతియే నమ. ఈరోజు అంటే నాకు చిన్నతనంలో చెప్పిన కథలు నేను చదువుకున్నవి ఒక ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది దాంట్లోనూ. అంటే దీని సారాంశం ఏమిటి అంటే, ఇప్పుడు మనం రామాయణంలో కానీ భాగవతంలో ఎక్కడ చెప్పినా కానీ ఏమంటారు, విధిలిఖితాలు అంటే జనన మరణాలు అన్నవి ఒకరి చేతిలో లేవు. అది ఎలా జరగాలో అలాగే నిర్ధారణ జరిగిందో అదే విధంగా జరుగుతుంది. అంటే ప్రీడెస్టైన్డ్ మ్యాటర్, బర్త్ అండ్ డెత్ ఆర్ ప్రీడెస్టైన్డ్. ఎక్కడ మనిషి ఎవరైనా సరే ఎక్కడ ఎవరు ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, అలాగే ఎక్కడ మరణించాలి. ఈ ఆల్రెడీ ఎవరి చేతిలోనే ఉండదు, అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోవలసిందే. దానికి సంబంధించిన కథలు ఒకటి రెండు కథలు చెప్తాను. ఇక్కడ చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను. మా బాబాయ్ గారు కూడా, మా నాన్నగారు కథలు చెప్పారు, మా బాబాయ్ గారు కూడా చక్కటి కథలు చెప్పారు. ఆయన బహుశా నేను అనుకున్నది ఏంటంటే, ఆయన మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పురాణాలు వింటూ వెళ్ళడం వీళ్ళు వచ్చేవాడు. ఆయన దానికి ఒకసారి అడిగాడు, ఆయన చెప్పిన కథను మాకు చెప్పడం కోసం. ఒరే రాముడికి సీత ఏమవుతుందిరా అని. ఇంకా అప్పుడు మేము అందరూ ఏదో చెప్పేసాం, ధర్మపత్ని పతివ్రత ఇలా అని చెప్పాను. ఆఖరి అనేవాడు. ఆఖరికి ఏమైనా చెప్పాను. ఆయన చెప్పాట సహధర్మచారిణి. అబ్బా ఎంత మంచి మాటలు అయితే అనుకున్నాం అప్పుడు. అంటే అలాంటి చాలా చాలా గొప్ప ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తూ ఉండేవారు పెద్దవాడు. అలాంటిదే ఒక కథ కూడా చెప్పారు. కొంచెం మార్పు వచ్చింది దాంట్లో, కొద్దిగాను కొంచెం పెద్ద తేడా లేదు. అది ప్లేస్లో అవి మార్పు వస్తుంది, అది కూడా చెప్తాను మీకు నేను. మొట్టమొదటిసారిగా ఇది ఏమిటంటే, ఈ సంబంధించింది ఏమిటంటే, నేను మీకు ఒక ముందర ఎలా ఉంటుందో చెప్తాను మీకు. అసలు మహాభారతంలో ఒక చిన్న ఘట్టం. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణుల మధ్య జరిగిన సంభాషణ విధి నిర్ణయం మరియు ధర్మం గురించిన లోతైన సత్యాలని తెలియజేస్తుంది. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు కర్ణుడిని కలిసి అతని జనన రహస్యాన్ని బయటపెట్టినప్పుడు ఈ ప్రసిద్ధ సంభాషణ జరిగింది. శ్రీకృష్ణుడు కర్ణుడు సంభాషణ, రాయబారం తర్వాత ఘట్టం, రహస్య ప్రకటన. పాండవ పక్షాన చేరమని అడగడానికి కృష్ణుడు కర్ణుడిని తన రథంపై ఎక్కించుకుని నగర శివార్లకు తీసుకెళ్ళాడు. కర్ణుడు రాధేయుడు రాధకుడు కాదని, అంటే అతను నిజంగా కాదు, అతను కుంతీదేవి జ్యేష్ఠపుత్రుడైన కౌంతేయుడని రహస్యాన్ని కృష్ణుడు వెల్లడించాడు. కృష్ణుడు ఆఫరు. కృష్ణుడిని పాండవుల వైపు రమ్మని కృష్ణుడు ఆహ్వానించాడు. అతను వస్తే జ్యేష్ఠుడిగా అతనికి హస్తినాపుర సింహాసనం దక్కుతుందని, ద్రౌపది అతనికి భార్య అవుతుందని, పాండవులు అతని పాదాలకు నమస్కరిస్తారని ఆశ చూపాడు. కర్ణుడి తిరస్కరణ. కర్ణుడు నవ్వి, కృష్ణ, నా పుట్టుకతోనే నా విధి నన్ను పరిచయించింది. నన్ను గంగలో వదిలేసినప్పుడు అది అధిరథుడు రాధ నన్ను చేరదీసి పెంచారు. దుర్యోధనుడు నన్ను త్యాగం చేసి గౌరవించాడు. ఇప్పుడు రాజ్యం కోసం నేను వారిని మోసం చేయలేను అని నిరాకరించాడు. విధిని అంగీకరించడం. కర్ణుడికి ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోతారని, తాను కూడా మరణిస్తానని ముందే తెలుసు. అయినప్పటికీ విధి నిర్ణయాన్ని మార్చడానికి అతను ఇష్టపడలేదు. స్నేహానికి కృతజ్ఞతకు కట్టుబడి విధి నిర్దేశించిన మరణాన్ని ఎదుర్కోవడానికే సిద్ధమయ్యాడు. కర్ణుడు చెప్పిన అంతిమ సత్యం ఏంటంటే, కర్ణుడు తన జీవితంలో జరిగిన అన్యాయాల గురించి బాధపడుతున్నప్పుడు కృష్ణుడు అతనికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశాడు. కర్ణ, నీ జీవితంలో కష్టాలు ఎదురైన మాట నిజమే, కానీ అవమానాలు కష్టాలు ఎదురైనప్పుడు అధర్మం వైపు నిలబడాలా లేదా ధర్మం వైపు నిలబడాలా అనేది మాత్రమే మనిషి చేతుల్లో ఉంటుంది. నువ్వు దుర్యోధన స్నేహాన్ని ఎంచుకున్నావు, కానీ అతని అధర్మాన్ని కూడా సమర్థించావు. విధి నిన్ను పరీక్షించింది, కానీ నువ్వు ధర్మాన్ని వీడావు. ఈ సంభాషణ విధి ఎంత బలంగా ఉన్నప్పటికీ మనిషి ఎంచుకునే మార్గం అంటే ధర్మం లేదా అధర్మం అతని అంతిమ గమ్యాన్ని నిర్ణయిస్తూ చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక కథ ఎలాగంటే, ఇంకొకటి చక్కటి కథ అది కూడాను. అయితే భగవంతుడు ఒక్కడే దాన్ని మార్చగలడు అని చెప్పేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాను మీకు నేను. అది విధి నిర్ణయాన్ని ఆయన ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళు కాదు. ఎందుకంటే భీష్ముడికి కూడా వాళ్ళ తండ్రి గారు సంతానాలు ఇచ్చాడు, వరం ఇచ్చాడు. అయితే చచ్చిపోవడం అంటే బతగా చిరంజీవి ఉండిపోవడం కుదరదు. నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చచ్చిపోదు కానీ అన్నాడు. అంతే, ఆయన మరణం అప్పుడే వస్తుందని.
అలా ఇచ్చాడు ఆయనకి వరం. అంత తప్ప మరణాన్ని ఆపగల శక్తి ఎవరికి లేదు. కానీ ఆ భగవంతుడు చేయగలుగుతాడు అని చెప్పి మీకు ఒక నిదర్శనపూర్వకంగా ఒక పురాణ కథ చెప్తున్నాను మీకు నేను. జననం మరియు మరణం ముందుగా నిర్ణయించబడతాయనే దానికి హిందూ పురాణాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన భక్త మార్కండేయుని కథ ఒక గొప్ప ఉదాహరణ. ఈ కథ విధి లిఖితాన్ని మరియు దాన్ని మార్చగల భగవంతుని సంకల్పాన్ని స్పష్టంగా వివరిస్తుంది. భక్త మార్కండేయుని పురాణ కథ ఏంటంటే, తల్లిదండ్రుల తపస్సు, మృకండ మహర్షి మరియు అతని భార్య మరుద్వతికి సంతానం లేకపోవడంతో వారు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశారు. శివుని కఠినమైన ప్రశ్న వారి తపస్సుకు ప్రశ్న ఏమిటంటే, వారి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక విచిత్రమైన వరం కోరుకోమన్నాడు. మీకు 100 ఏళ్ళు బతికే దుర్మార్గుడు అజ్ఞాని అని కొడుకు కావాలా, లేదా 16 ఏళ్ళు మాత్రమే జీవించి మహాజ్ఞాని సద్గుణవంతుడైన కొడుకు కావాలా అని అడిగాడు. తల్లిదండ్రులు ఎంపిక అనుకున్నారట. ఆ దంపతులు ఆలోచించి అల్పాయుష్కుడైనా సరే గుణవంతుడైన కుమారుడే కావాలని కోరుకున్నారు. అలా శివుని వరం వల్ల మార్కండేయుడు జన్మించాడు. ముందే రాసిపెట్టిన మరణం. మార్కండేయుడు పుట్టిన క్షణమే అతనికి మరణ సమయం 16 ఏడు విధిగా నిర్ణయించబడింది. ఆ వయస్సు రాగానే యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి పాశాన్ని విసిరాడు. శివుని అనుగ్రహం విధి మార్పు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌలించుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంచేత యమపాసం శివలింగాన్ని కూడా చుట్టుకుంది. అప్పుడు ఆగ్రహించిన పరమశివుడు లింగం నుండి ఉద్భవించి యముడిని అంతమందించి మార్కండేయుడికి చిరంజీవి మరణం లేనివాడిగా వరం ఇచ్చాడు. ఈ కథ విధి నిర్ణయం మరియు భక్తితో దాన్ని ఎలా అధిగమించ చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక కథ చెప్తున్నారు. అంటే అలా జరిగిందని చెప్పడం అన్నమాట. దాన్ని ఒక చేశాడు పరమశివుడు కాబట్టి, ఆయన భగవంతుడు కాబట్టి చేయగలిగాడు, చేశాడు. అది ఇప్పుడు ఇంకో అంటే దాని గురించినే విధి గురించి చెప్పుకొస్తున్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న కథ, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. దాన్ని మా బాబాయ్ గారు ఓలా చెప్పారు, ఇంకో దాంట్లో ఇంకోలా ఉంది, 2 రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, ఇప్పుడు ముందు చెప్తూ ఉంటాను. తర్వాత ఫస్ట్ ఇందులోనే చెప్పేస్తాను, తర్వాత మా బాబాయ్ గారు ఏం చెప్పారు చెప్తాను. జననం మరియు మరణం ముందుగా నిర్ణయించబడిన చోటే జరుగుతున్నాయనే విధి సిద్ధాంతానికి డెస్టినీ సూఫీ తత్వశాస్త్రం మరియు పురాణాల్లో ఒక ప్రసిద్ధ కథ ఉంది. దీనిని యముడు మరియు పిచ్చుక కథ, స్పారో అండ్ ది యాంజెల్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఈ ఒక జీవి ఎక్కడ మరణించాలో విధి దాన్ని సరిగ్గా అదే సమయానికి ఆ ప్రదేశానికి ఎలా రప్పిస్తుందో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. యముడు మరియు పిచ్చుక కథ, స్టోరీ ఆఫ్ స్పారో. ఆశ్చర్యపోయిన యముడు ఒకరోజు దేవేంద్ర సభలో అందరూ కూర్చుని ఉండగా అక్కడికి ప్రాణాలు తీసే యమధర్మరాజు మరణదేవత వచ్చాడు. సభలో తిరుగుతున్న ఒక చిన్న పిచ్చుకను యముడు చాలా వింతగా ఆశ్చర్యంతో చూశాడు. పిచ్చుక భయం. యముడు తన వంక చాలా తీక్షణంగా చూడడం గమనించిన పిచ్చుక తీవ్రమైన భయ ఆందోళనకు గురైంది. యమధర్మరాజు నా వైపు చూస్తున్నాడంటే నా మరణ సమయం ఆసన్నమైంది అని గ్రహించింది. సహాయం కోరడం. ఎలాగైనా తన ప్రాణాలను కాపాడుకోవాలని ఆ పిచ్చుక సభలో ఉన్న వేగవిదేవుడైన గరుత్మంతుని లేదా వాయుదేవుని దగ్గర వెళ్ళి శరణు కోరింది. స్వామి, యముడు నన్ను చూసి నవ్వుతున్నాడు, నన్ను ఎలాగైనా కాపాడండి అని వేడుకుంది. వేరే ప్రదేశానికి తరలింపు. పిచ్చుకపై జాలిపడిన గరుత్మంతుడు దాన్ని తన రెక్కలపై కూర్చోబెట్టుకుని క్షణాల వ్యవధిలో వేలాది మైళ్ళ దూరంలో ఉన్న మనుషులు ఎవరూ లేని ఒక నిర్జన అరణ్యంలోని లోతైన కొండ గుహలోకి చేర్చేశాడు. ఇక్కడ నిన్ను యముడు పట్టుకోలేడు, నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పి గరుడు తిరిగి వచ్చేశాడు. అక్కడే పొంచి ఉన్న మరణం అయితే ఆ పిచ్చుక ఆ కొండ గుహలోకి అడుగుపెట్టిన మరుక్షణం అక్కడే పొంచి ఉన్న ఒక పాము దాని నోట కాచుకుని చంపేసింది. రహస్యాన్ని ఇప్పుడు యముడు గరుడు తిరిగి సభకు వచ్చి యముడిని అడిగాడు, నువ్వు ఆ అమాయకపు పిచ్చుకను అంత భయంకరంగా ఎందుకు చూసావు అని. అప్పుడు యముడు నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు, నేను భయంతో చూడలేదు, ఆశ్చర్యంతో చూశాను. విధి లిఖితం ప్రకారం ఆ పిచ్చుకు సరిగ్గా మరో 5 నిమిషాల్లో ఇక్కడికి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఒక నిర్జన అరణ్య గుహలో పాముకాడుకు గురై చనిపోవాలి. కానీ ఆ పిచ్చుక ఇక్కడే దేవేంద్ర సభలో ఉంది. అంత తక్కువ సమయంలో అది అంత దూర ప్రదేశానికి ఎలా వెళుతుందా అని నేను ఆశ్చర్యపోయాను. కానీ విధి తలుచుకుంటే దానికి నువ్వే వాహనం అయ్యావు. అది అంటే కథ యొక్క అంతరార్థం ఏంటంటే, మనిషి లేదా ఏ జీవైనా సరే మరణం నుండి తప్పించుకోవడానికి ఎంత దూరమైనా పారిపోవచ్చు లేదా వేరే ప్రదేశానికి మారవచ్చు. కానీ విధి నిర్ణయించిన సమయం మరియు ప్రదేశం వచ్చేసరికి ఏదో ఒక రూపంలో జీవి ఖచ్చితంగా ఆ మరణస్థానానికి చేరుకుంటుంది. ఇప్పుడు దీనికి మా బాబాయ్ గారు చెప్పిన కథ ఎలా ఉంటుందంటే, అది బహుశా నేను అనుకోవడం మల్లారి గారు చెప్పిన కథ అనుకుంటున్నాను.
అది ఎలాగంటే ఇక్కడ దేవేంద్ర సభ అన్నారు, అక్కడ ఏంటంటే కైలాసంలో పెట్టారట మీటింగు. అందరినీ ఇన్విటేషన్స్ పిలిచారు అందరికీ. దేవతలు విష్ణుమూర్తి అంతా ఫస్ట్ వచ్చారట, విష్ణుమూర్తి గారు వచ్చారట ఫస్ట్ గరుత్మంతుడి వాహనం మీద. కార్ పార్కింగ్ వెహికల్స్ అన్ని పార్కింగ్ పెట్టేశారు. గరుత్మంతుడు బయట ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. అలాగే ఇంద్రుడు అందరూ వాహనాలన్నీ బయట పెట్టేశారు. అంతాను స్టాండ్ ట్యాక్సీస్ అంటే మన గేట్ల మొత్తం అంతా కూడా వెహికల్స్ అన్నీ పార్కింగ్ అయిపోయాయి. అంతా అయిపోయింది. ఇంకెవరు రాలేదు, ఏంటి ఇంకా రాలేదు, ఇంకా కొంతమంది చూస్తున్నారు. ఇంకా కమెన్స్మెంట్ అవ్వాలి కదా సభ, ఇంకా ప్రారంభంలో ఎవరో రావాలని చూస్తున్నారట. ఎవరు రాలేదు ఏంటో. ఆఖరికి ఈయన దున్నపోత మీద వస్తున్నారట యమధర్మరాజు గారు. అమ్మా వచ్చాడు. అక్కడ ఒక చెట్టు మీద కూర్చుని చలికి వణికిపోతూ కూర్చుని పిచ్చిగా. ఇది గరుత్మంతుడు చూస్తున్నాడు అక్కడ, అది వణికిపోతోంది. ఈయన దున్నపోత అంటే నా వాహనం దిగిపోయి తన వాహనం ధర్మరాజు పార్కింగ్ చేసేసి తను ఏం చేశాడు, ఇలా చూసేట పిచ్చిక్కేసి. అలా చూసేటప్పటికి అసలే చలికి గతగతలాడిపోతుంది. ఈయన చూడగానే దానికి ఇంకేమైనా ముచ్చట్లు పట్టేసినట్టు అయిపోయింది పాపం. ఈయన వెళ్ళిపోయాడు లోపలికి. అలా చూసే వెళ్ళిపోయాడు, ఇంకేం మాట్లాడకుండా సభలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈలోగా గరుత్మంతుడి దగ్గర వెళ్ళి ఏటి నీకు భయంగా ఉందంటే, అవును చాలా భయంగా ఉంది, యమధర్మరాజు గారు చచ్చిపోతానేమోనండి అంటే, నువ్వు కంగారు పడకు, ఎక్కడ యమధర్మరాజు కూడా ఎవ్వరూ చూడని ప్రదేశం తీసుకుపోతానని చెప్పి ఆయన కథ చెప్పినట్టుగానే అలా నిర్జన ప్రదేశంలో తీసుకుపోయి ఒక చోట కొండ గోల దాటి పెడతాడు. ఆయన అనుకుంటాడు గరుత్మంతుడు ప్రమాణం ఫస్ట్ క్లాస్గా ఉంది, పిల్లకి ఏం బాధలేదు పిచ్చిక్కి అనుకున్నాడు. వచ్చేసాడు. అయితే అందరికంటే ముందర వచ్చిన వాళ్ళు అప్పుడు విష్ణుమూర్తి సభకి. ఇప్పుడు అందరికంటే వెళ్ళిపోతున్న వాళ్ళు మొట్టమొదటి యమధర్మరాజు వచ్చి చూశాడు. చెట్టుగా చూస్తే పిచ్చి కనపడలేదు, కొంచెం సీరియస్గా చూశాడు. అప్పుడు గరుత్మంతుడు కనపడ్డాడు. ఆ పిచ్చికి అక్కడ ఇందాక ఉండాలి కదా, నీకు కనపడిందా అని అడిగట. అవును సార్ ఉండిందండి, భయపడిపోయింది మేము చూడగానే అంటే. నన్ను చూసి భయపడింది ఆశ్చర్యం లేదు, చాలా భయపడిపోయింది, అసలే చలి వణికిపోతుంది, మీరు ఎక్కడ చంపారు, మీరు చూపే చచ్చిపోతాడేమో భయం వేసేసింది, నన్ను బతికించమని చెప్పింది, చావు నుంచి భయపడాలి. అయితే అక్కే తీసుకెళ్ళి ఎక్కడా కనపడుతాడు, ఎక్కడో చాట గుహలో పెట్టేశానండి, ఇంకేం బాధలేదు దానికి అన్నాడు. అదే నాకు కావాలయ్యా అన్నట్టు యమధర్మరాజు నవ్వుతూ. ఇదేమిటి మీరు నాకు కావాలంటారు, దీన్ని ప్రాణం పోవడం అక్కడ పెడితే ఇక్కడ ఎలా కూర్చుంది, ఇక్కడ కైలాసపడతాం ఇలా చచ్చిపోవడం కుదరదు కదా, మరి చావుకు ఎలా తప్పించుకుంటుంది, ఎలా పెడతారు, ఎవరు తీసుకెడతారా నేను అనుకున్నాను. అంచేత అంత దూరం ప్రయాణం చేయడానికి నీకు తప్ప ఇంకెవరికి శక్తి లేదు, నువ్వు చక్కటి బలవంతులు కాబట్టి శుభ్రంగా రెక్కల పట్టుకు తీసుకెళ్ళిపోయావు, దాన్ని నాకు కూర్చోబెట్టావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే కూడా చెప్తాను, నువ్వు పాపం మంచిదే సేఫ్ ప్లేస్ అనుకుని వచ్చావు, అంటే క్షేమంగా ఉంటుంది అనుకుని వచ్చావు, కానీ నువ్వు ఇలా తిరగగానే వెంటనే పాము ఒకటి దాన్ని తినేసింది, అంచేత దాని మరణం అక్కడ రాసి పెట్టాడు కాబట్టి అక్కడికే వెళ్ళింది అని. అది అంటే దాన్ని ఎవరు తప్పించినారు సుమాన్ ఈ కథ చెప్తుంది. ఇలాంటి ఎన్నో కథలు, ఎందుకంటే టైం పిలుస్తున్నట్టుగా నేను పేరెట్లో ఉన్నా కానీ కూడా ఎగ్జాంపుల్స్ అదే చెప్పారు. మనం చూడండి అప్రయత్నంగా ఆ సమయానికి అనుకోకుండా పనిచేస్తాం. నా దగ్గర పనిచేసి ఒక ఆడిటర్ అప్పుడు అన్నాడు అనమాట, సార్ ఇది నిజం అని చెప్పి అతను ప్రాక్టికల్గా జరిగిన ఒక చిన్న చెప్పాడు. ఓ రోజు సమ్మర్ట బాగా ఇదిగా ఉంది, ఇంట్లో అప్పుడు ఏసీలు వెళ్ళేవి అక్కడ మీరట్లో, కానీ టేబుల్ ఫ్యాన్ ఉంది. అయితే ఏం చేశాడు పాపం ఫ్యామిలీ అందరూ ఇదైపోతున్నారు, చెమటలు పెట్టేస్తున్నాయని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆ టేబుల్ ఫ్యాన్ కాస్త కింద తినిపేసి ఇలా జరుపుతుంటే ఆ చిటికిన వేలు దాంట్లో పడిపోయింట, మొత్తం ఎగిరిపోయింది. అది బ్లడ్ వస్తున్నా కానీ పాపం మళ్ళీ వీళ్ళు లేచిపోతారేమో అని చెప్పి అలాగే బాధపట్టుకుని ఉన్నాడు. అంటే అప్పుడు అనుకున్నా, అది చూసారా సార్, నాకు వేడికి దెబ్బ తగలాలంటే ఆ రాత్రిపూట ఎవరు వస్తారు చెప్పండి, నా బుద్ధి అలా తోపించింది, నేను లేచాను, ఆ ఫ్యాన్ పడు కింద వేళకి గాలి వస్తుంది అని చెప్పాడు, సుఖం కోసం నేను లేచాను, లేకపోతే రాకపోతే అది జరగదు కదా. అంటే జరగవలసిన విషయాలు ఎలా జరగాలో విధి నిర్ణయం ప్రకారంగా అలా జరిగిపోతాయని చెప్పడం కోసం చెప్పాను. ఇలాగా ఏదో నాకు తోచినంత వరకు జ్ఞాపకం వరకు ఇలా ప్రాక్టికల్గా జరిగినవి కూడా మీకు చెప్తే మీరు అంటే దీంతో ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ నా ఉద్దేశం ఏంటి, నాకు తెలిసిన విషయాలు చెప్పానంటే పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంటుందని నా నమ్మకం అన్నమాట. ఇదంతా మీకు నచ్చినట్లయితే ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.